మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలినడక ద్వారా తిరుపతి వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎక్స్-సీఎం ఆల్సో. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తనకి తిరుపతి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి తను ప్రజలతో మాట్లాడవచ్చు. ఒక మాజీ సీఎం కాకుండా తన ఎమ్మెల్యే కూడా కాబట్టి వెళ్ళొచ్చు, తను మాట్లాడవచ్చు. సో దానికి వెళ్ళకూడదు, రాకూడదు అనేది లేదు. అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది నమ్మకం బట్టి ఉంటుంది. తను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో తను వెళ్ళినంత మాత్రాన మనకి కేసు అనేది ఏదైతే ఉందో అది దాంట్లో మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయని లేదు. తను చూసి రావచ్చు. వెళ్ళకూడదు అనేది మనకి అది రాజ్యాంగబద్ధానికి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే తప్ప క్రిస్టియన్స్ అయితే వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అయితే వెళ్ళకూడదు అని ఎక్కడ మనకి రాసిపెట్టలే, ఏ మతం కూడా అర్థం చెప్పాల. కాబట్టి తను నమ్మినట్టయితే ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళినా కానీ అది వైలేషన్ కింద రాదు. సో అది తన స్వతహాగా తన ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా తను వెళ్ళొచ్చు. అతన్ని వెళ్ళకుండా ఆపడం అనేది అది అన్డెమోక్రటిక్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అండి. బీజేపీ రాజకీయం చేసుకుంటున్నారు ఇక్కడ నార్త్లో, ఇక్కడ సౌత్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పంచాయతీ ప్రయోగం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి హిందువులనే దోషిస్తున్నారు, హిందువులు అంటే చులకన అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంతా రాజకీయ అంటాం, అది ఏం లేదు. రాజకీయం విచారణ చేయబోయే అదే వాళ్ళతో వేసుకోమను. ఆ ఏరియా వాళ్ళు సిట్ అంటే అధికారం వీళ్ళ చేతిలో ఉంటుంది, ఏం చేయలేరు. అది సిట్ అంటే వీళ్ళు చెప్పినట్టు తుయ్యండి సై అంటారు. ఏమమ్మా సిట్ అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, ఏం చెప్పలేరు. సిట్ అంటే జూలై నెలలో ఎవరున్నారు ముఖ్యమంత్రి? చంద్రబాబు గారు. మరి వెనక్కి పంపించారు, ఎట్లా పంపించారు? అవి కూడా వాళ్ళ అయ్యి ఆ ట్యాంకు 4 ట్యాంకులు వాళ్ళ. ఇంకెక్కడ కలిసి ఎక్కడ దొరికిద్ది? ఇదంతా రాజకీయం బ్లేమ్. అది లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా జంతువుల్లోనే? లేదండి, అవకాశం లేదండి. అది అందరూ పరీక్ష చేస్తారంటే 3 మంది పరీక్ష చేస్తారు. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ 3 ఆ ల్యాబ్లో ఈ ల్యాబ్లో మొత్తం అయినాకే అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు తరతరాలు వస్తానే ఉంది కంటిన్యూషను. దేవుడి నైవేద్యాన్ని ఎవరు ఒప్పుకోరు. కాకపోతే ఈయన ఎందుకు మాట్లాడేది తెలీదు. ఈయన పరిపాలన ఆయన ముందే ప్రభుత్వ పరిపాలనగా ఆయన రిజైన్ చేశాడు. మరి ఈయనకి ఎక్కడి నుంచి కలిసి వచ్చింది? నువ్వు నియమించిన మనిషిగా అక్కడ ఆయన పెట్టుకున్న మనిషిని ఎందుకు వచ్చింది కలిసి? అది కరెక్ట్ కాదు ఆయన చేసేది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు, లోపలికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మీకు ఎలా భావిస్తారు? చూడండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఒపీనియన్. అది తన సొంత విషయం, అది నమ్మకం ఉందా లేదా అని చెప్పి. ఇంతకుముందు తను వెళ్ళినప్పుడు మరి డిక్లరేషన్ చేసి వెళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు కూడా వెళ్తే అలాగే వెళ్తారు కదా. తను ఇప్పుడు ఏ రూల్ అయితే ఇంతకుముందు ఫాలో అయ్యారో తను ఫాలో అయితే వెళ్తారు. ఎందుకంటే తెలుసు కదా, సీఎంగా ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ తెలుసు కదా. సో దానికి అది తన పర్సనల్ ఒపీనియన్. తను వెళ్తారా, వెళ్ళాక డిక్లరేషన్ చేస్తారా లేదా అని తన పర్సనల్ ఒపీనియన్. కానీ తను వెళ్ళకుండా ఆపడం అనేది మనకి అది లేదు. అన్య మతస్థులు అయినంత మాత్రాన రాకూడదు అని లేదు. మనకి నమ్మితే కనుక వేరే మతస్థులు కూడా ఇప్పుడు ఉన్నాయి. సూఫీ దర్గాలు ఉన్నాయి, సూఫీ దర్గాలకి హిందువులు వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, క్రిస్టియన్ అందరూ వెళ్తారు. ఇప్పుడు తిరుపతిలో కూడా రకరకాల మతస్థులు వెళ్తారు. ముస్లిమ్స్ వెళ్ళడం లేదు కదా, వెళ్తారు. నమ్మిన ప్రతి ఒక్కరు వెళ్తారు. వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు అన్ని మతాలు కూడా వాళ్ళకి ఉన్నారు, మనకి భక్తులు ఉన్నారు. సో అంతే తప్ప ఒక మతం వాళ్ళు వెళ్ళకూడదని ఇక్కడ లేదు. నమ్మితే నువ్వు ఏ మతం అనే వాళ్ళకి కూడా వెళ్ళే అధికారం ఉంది. సో తను నమ్మకం క్రిస్టియన్ అన్నప్పుడు కూడా తను నమ్మిన వాడైతే కనుక సో తనకు ఆపడం అనేది, నువ్వు మతం పేరు మీద ఆపడం అనేది కరెక్ట్ కాదు. అది ఉండొచ్చు, నమ్మకం అనేది ఉంటుంది. ఏ మతం నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు క్రిస్టియన్, మేము హిందూ కావచ్చు, చర్చికి వెళ్తాం కావచ్చు, వెళ్ళొచ్చు, ఆపకుండా లేదు. నువ్వు కాదు అని చెప్పి ఆపడం అనేది మతపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మరి పురంధేశ్వరి గారికి మరి తెలియాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే, ఈయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడకు అది తెలియాలి. మరి అది పొలిటికల్ ఇష్యూ. అది పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా ఖండిస్తారు? చూడండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఏది చేసినా కానీ అది రాజ్యాంగ అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు మనల్ని ఆపే అధికారం ఎవరికి లేదు. గవర్నమెంట్ రాజ్యాంగం చెప్తున్న హక్కు, అది రాజ్యాంగం చెప్తున్న హక్కు. అది పురంధేశ్వరి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పాటిస్తూ, రాజ్యాంగంలో ఉన్నది పాటిస్తూ మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి అది మనకి ఏదైనా సరే పురంధేశ్వరి రైటా, జగన్మోహన్ రెడ్డి రైటా అనే కంటే కూడా రాజ్యాంగబద్ధంగా మనం పనులు చేస్తున్నామో లేదా కావాలి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నవాళ్ళు.
సో రాజ్యాంగం ఏం చెప్తా ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్దాము. రాజ్యాంగం వెళ్ళి అందరికి ఇస్తుంది, నమ్మే వాళ్ళు వెళ్ళొచ్చు, రకరకాల మతస్థులు కూడా వెళ్తూ ఉన్నారు. సో దాన్ని మనము రాజ్యాంగం చెప్తే రైట్ అంటుంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. సార్ ముఖ్యంగా చూస్తున్నాము గత వారం రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? సార్ అది ఆరోపణలు అంటున్నారు కాబట్టి అది మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలుస్తుందండి. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే అది కోర్టులో కూడా ఉంది అండ్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అది ఎంక్వైరీ జరిగిన తర్వాత మరి అది కలిపారా లేదా అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పాలి. ఎందుకంటే మనకు ఇంకా ఫ్యాక్ట్స్ తెలియదు. కలిపారు అంటున్నారు, అలిగేషన్స్ వచ్చాయి, అది ట్రూ ఏంటి, అది ఎంతవరకు ట్రూత్, ఎంతవరకు అది అబద్ధం అనేది అది ఎంక్వైరీ కమిషన్ చేయాలి. దట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్ అండ్ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మరి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఉన్నారు, దానికి ల్యాబ్స్ పంపిస్తున్నారు. అది ఎంక్వైరీ అయితే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో అఫ్కోర్స్ ఒక అంటే సెంటిమెంట్స్ని అది ఏ మతమైనా సరే ఎవరి సెంటిమెంట్స్ మనం హర్ట్ చేయకూడదు. ఒక నిజంగా హర్ట్ అయినట్టు అయితే అవి ఎంక్వైరీ కమిషన్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది, తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అది కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి, అంతే తప్ప ఒక హడావిడిగానో లేకపోతే పొలిటికల్గానో జరగకుండా నిజాన్ని కరెక్ట్గా ఏ బయస్ లేకుండా ఏది లేకుండా చూసిన తర్వాత నిజంగానే జరిగినట్టయితే తప్పకుండా వాళ్ళని కల్ప్రిట్స్ని ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఏ మతస్థులైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి దాన్ని ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీకి లేఖ రాశారు, దీని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా. అదే కదా, అంటే ఒకవేళ దానికి ఆ ఇష్యూకి సిబిఐ ఎంక్వైరీ అనేది అవసరం అనిపిస్తే తప్పకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కనిపిస్తే ఎస్ ఇది చాలా మంది సెంటిమెంట్స్ హట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలి, నిజంగా ఎవరు దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవాలి అనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ సిబిఐకి రికమెండ్ చేస్తే కేసుని తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి అందులో మరి కలిపారా లేదా, మరి ఎవరు కలిపారు, కలిపితే వరకు మరి ఎందుకు చేశారు అనేది మొత్తం కూడా కాన్స్పిరసీ ఏమైనా ఉందా, దానికి ఎకనామిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రిలీజియస్ కారణాలు ఏమైనా ఉన్నాయా, బిజినెస్ పరంగా కలిపారా, అవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాని ప్రకారం తప్పకుండా వాళ్ళకి ఏవైతే చేశారో వాటిని పనిష్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ దానికి ముందే మనం ఇంత చేశారా లేదా అనే అలిగేషన్ మీదే ఒకరికొకరు మనం విడదీసుకొని మతపరంగా హిందూస్కి క్రిస్టియన్స్కి మధ్యలో అనేది మనలో మనమే ఇది పెట్టుకోవడం అనేది మతాలు, ఎందుకంటే ఏ మతమైనా సరే అందరినీ ఒకరికొకరు ప్రేమించాలని చెప్తారు, రెస్పెక్ట్ గౌరవించమని చెప్తారు, ప్రేమించుకోమని చెప్తారు, అంతే తప్ప మనం విడిపోవాలి మనం కొట్టుకోవాలి అని ఏ మతం చెప్పదు. అది హిందూయిజం అయినా క్రిస్టియానిటీ అయినా మనకి ఇస్లాం అయినా బుద్ధిజం అయినా జైజం అయినా అన్ని మతాలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని చెప్తే తప్ప మనము మతం పేరుతోనో లేకపోతే కొట్టుకొని చావాలని ఏ దేవుడు చెప్పడు, ఏ దేవత చెప్పదు, ఏ మతం కూడా మనం చెప్పలే. సో కాబట్టి సామరస్యం పాటిద్దాం, విడిపోకుండా విషయం మీద తెలుసుకుంటే దానికి క్రిస్టియన్స్ కూడా ఒప్పుకోరు, ముస్లిమ్స్ కూడా ఒప్పుకోరు. అలా చేస్తే ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా అలా చేసినట్టయితే ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు, వాళ్ళ దర్గాకి వెళ్ళో లేకపోతే మసీద్కి వెళ్ళి అలా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, క్రిస్టియన్స్ కూడా అలా ఒప్పుకోరు, ఎవరు హిందూస్ కూడా చదివితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇది ఒక మతాన్ని మాత్రం చేశారు, ఒక మతం వాళ్ళు చేశారని కాకుండా ఒక తప్పు జరిగింది, ఆ తప్పు రైట్లా చూద్దాం తప్ప మతానికి దాన్ని ఆపాదించేసి మనం విడిపోయి కొట్టుకుంటూ సో అది కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే చేశారో దాన్ని మతం ఇది లేకుండా వాడిని పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఇండివిజువల్ ఒపీనియన్ అంటే.